శాస్త్రీయ నృత్యాలు భారతీయ సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకని, కళలను సమాజానికి మరింత దగ్గర చేయడమే లక్ష్యంగా రోటరీ నాట్య సందడి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు రోటరీ క్లబ్ ఆఫ్ విశాఖపట్నం డైమండ్స్ అధ్యక్షుడు రొటేరియన్ ఎస్ కామేశ్వరరావు తెలిపారు. సోమవారం బాబాపు భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఈ నెల 24 ఉదయం 9 గంటల నుండి రోటరీ ఇంటర్నేషనల్ జిల్లా 3020కి చెందిన రోటరీ క్లబ్ ఆఫ్ విశాఖపట్నం డైమండ్స్ ఆధ్వర్యంలో మద్దిలిపాలెం కళాభారతి ఆడిటోరియంలో రోటరీ నాట్య సందడి అనే శాస్త్రీయ సాంస్కృతిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రోటరీ క్లబ్ ఆఫ్ విశాఖపట్నం డైమండ్స్ సెక్రటరీ రొటేరియన్ కె మారుతి మాట్లాడుతూ, దాదాపు 100 మంది నిష్ణాతులైన కళాకారులు భారతీయ శాస్త్రీయ నృత్యాలు ప్రదర్శిస్తారన్నారు. కూచిపూడి, భరతనాట్యం, మోహిని అట్టం తదితర నృత్యాలను ప్రోత్సహించే సదుద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా వచ్చే ఆదాయాన్ని పోలియో కార్యక్రమానికి ఉపయోగిస్తామని, మరిన్ని వివరాల కోసం 9440189338 నంబర్ని సంప్రదించాలని కోరారు. నేను ఎస్ కామేశ్వరరావు, రోటరీ క్లబ్ వైజాగ్ డైమండ్స్ ప్రెసిడెంట్ అండి. రోటరీ క్లబ్ వైజాగ్ రోటరీ ఇంటర్నేషనల్ 3020 డిస్ట్రిక్ట్ నుంచి రోటరీ వైజాగ్ డైమండ్స్ మేము ఒక కార్యక్రమం చేస్తున్నాం. వినూత్న కార్యక్రమం, సాంప్రదాయ శాస్త్రీయ నృత్య సంగీతం, రోటరీ నాట్య సందడి అనే కార్యక్రమం చేస్తున్నాం. దీనికి కళాకారులు నియర్లీ ఒక 100 మంది దాకా పాల్గొంటున్నారు. అన్ని కళల్ని ప్రదర్శిస్తారు. ఈ కార్యక్రమం 24వ తారీఖు నాడు శనివారం ఉదయం 9 గంటల నుంచి కళాభారతి ఆడిటోరియంలో జరుగుతుంది. సాయంత్రం రాత్రి 9 దాకా ఉంటుంది. దీనికి అందరూ పాల్గొవలసిందిగా కోరుచున్నాను. ఈ రోటరీ దీనికి వచ్చి మేము ఒక మంచి కాజ్ కోసం, పోలియో ఫండ్ కాజ్ కోసం ఈ కార్యక్రమం చేస్తున్నాము. మేము రోటరీ క్లబ్ వైజాగ్ డైమండ్స్ నుంచి ఆర్గనైజర్గా నేను పాల్గొంటాను. నా పేరు కన్నం వెంకటరమణారావు. ఈరోజు రోటరీ డైమండ్స్ వారు నిర్వహిస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ సాంప్రదాయ నృత్యమైనటువంటి కూచిపూడి నాట్యాన్నే కాకుండా వివిధ కళలలో ఉన్నటువంటి నాట్య అంశాలన్నిటికీ కూడా ప్రోత్సాహంలో భాగంగా రోటరీ వారు నిర్వహిస్తున్నారు. మరి నిర్వహణ భాగంలో విశాఖ నగరమే కాదు, ఉత్తరాంధ్ర జిల్లాలో ఉన్నటువంటి నృత్య కళాకారులు, గురువులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని రోటరీ వారు చేస్తున్నటువంటి వినూత్నమైన కార్యక్రమానికి నాట్య సందడి అని నామకరణం పెట్టారు. మరి ఇటువంటి కార్యక్రమం చేసేటప్పుడు వారందరం కూడా వారికి సహకరించాలి. వాళ్ళు చారిటీగా ఈ కార్యక్రమం నిర్వహించారు. నిర్వహణ తర్వాత ఈ నామినల్ ఛార్జెస్ నుండి ఎక్స్పెండిచర్ ఏదైతే ఉందో అది కూడా రోటరీ ద్వారా మరి పోలియో 1 అన్నది కార్యక్రమానికి వాళ్ళు వెచ్చించడానికి ముందుకొచ్చారు. అది చాలా అభినందించిన విషయం. కావున ఉత్తరాంధ్ర జిల్లాలో కాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి నాట్య కళాకారులు, గురువులందరూ కూడా ఈ కార్యక్రమానికి, నాట్య సందడి అనే కార్యక్రమానికి మీరందరూ సహకారం అందించాలని నేను ఒక నాట్య ఫెస్టివల్ డైరెక్టర్గా, విశాఖ ఆర్ట్ అండ్ డ్యాన్స్ అసోసియేషన్ వ్యవస్థాపక కార్యదర్శిగా మీ అందరినీ ఈ మీడియా ద్వారా నేను కోరుతున్నాను. ఇప్పుడు మా ప్రెసిడెంట్, సెక్రటరీ చెప్పినట్టు ఇది రోటరీ నాట్య సందడి అన్నది 24 జనవరి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎంతో అట్టాసంగా చేద్దామని చెప్పి మా కోరిక. రోటరీ అన్ని విధాల కళలకు అందరికీ ఏదో విధంగా ఉత్సాహపరచాలని, వాళ్ళకి సపోర్ట్ చేయాలని ఒక ఉద్దేశంతో ముందుకు వెళ్తుంది. దాంట్లో మా డిస్ట్రిక్ట్ 3020లో మన క్లబ్ రోటరీ క్లబ్ వైజాగ్ డైమండ్స్ అన్నది అన్ని విధాల అందరికీ ఏదో విధంగా సహకారం చేయాలని చెప్పి, సహకరించాలని చెప్పి, అందరూ ఎంకరేజ్ చేయాలని మా ఉద్దేశం. సో దీంట్లో కూడా అన్ని పద్ధతిగా ఒక గూగుల్ ఫామ్స్ పెట్టి, గూగుల్ ఫామ్ దానికి ఎంట్రీస్ తీసుకొని, నామమాత్రమైన ఎంట్రీ రిజిస్టర్ తీసుకొని వీరికి సర్టిఫికేట్లు, మొమెంటోలు అన్ని ఇద్దామని చెప్పి మా కోరిక. సో దీనికి ఏంటంటే మన విశాఖపట్నంలో ఎంతో మంది కళాకారులు అటు వెస్ట్ బెంగాల్ నుంచి ఇక్కడ రాయలసీమ ఎంతో మంది ముందుకు వస్తున్నారు. స్పాన్సర్ దీనికి ముందు రావడం, దీంట్లో వచ్చిన డబ్బులు మేము మళ్ళీ, దీంట్లో ఏమాత్రం డబ్బులు మిగిలినా సరే ఆ డబ్బులు మేము మళ్ళీ రోటరీకి అండ్ పోలియో అని చెప్పి దీనికి ఇవ్వాలని మా ముఖ్య ఉద్దేశం. సో దీనికి అందరూ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాం. నమస్కారం అండి. రోటరీ నాట్య సందడి యాక్చువల్గా భారతదేశంలో కళల్ని ప్రోత్సహించడం, మన కల్చర్ని పెంపొందించే ఉద్దేశంతో రోటరీ వైజాగ్ డైమండ్స్ వారు ఈ రోటరీ నాట్య సందడి అనేది కార్యక్రమం కండక్ట్ చేస్తున్నారు. సో
ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పిల్లలు కానీ, లేకపోతే వాళ్ళ తాలూకు అసోసియేషన్స్ కానీ, లేకపోతే వాళ్ళ తాలూకు టీచర్లు కానీ అందరూ ఈ రోటరీ నాట్య సందడిలో పార్టిసిపేట్ చేసి రోటరీ క్లబ్ ఇస్తున్న ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాము. డెఫినెట్గా ఇందులో పార్టిసిపేషన్ చేసిన ప్రతి ఒక్కరికి ఒక సర్టిఫికేట్ అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. అది ఫ్యూచర్లో వాళ్ళకి వీసా ప్రాసెసింగ్లో కానీ, లేకపోతే రోటరీ తాలూకు ప్రతి సర్టిఫికేషను వాళ్ళకి ఫ్యూచరు చాలా ఉపయోగపడుతుంది. అందుకని పిల్లలు అందరినీ కూడా ఈ కళలను ప్రోత్సహించే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం కండక్ట్ చేస్తున్నాం కాబట్టి పిల్లలు, వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ టీచర్లు దీన్ని ప్రోత్సహించవలసిందిగా కోరుతున్నాం.